ఈ రోడ్డు కూడా బ్లాక్ అయిపోతే అసలు ఎటు పోవాలి. నైట్ పూట 7-8 తింటామంటే ఎవరు రాలేదు సార్. ఒకసారి చూడండి వచ్చి 8 రండి ఏమొద్దు. 8 తర్వాత పైనప్పుడు వస్తాడు కానీ భయం వేస్తుంది. ఎవడు వస్తే ఏ టైంలో తెలియదు, చీకట్టుకుంటుంది, రాళ్ళు ఇష్టం తెలియదు, సీసాలు పలకొడుతుంది, ఏమవుతుంది. ఒక ముక్కలో చెప్పండి, ఆడోళ్ళు ఉన్నారు చెప్పకూడదు కానీ దారుణం కూడా ఉంది. ఆడోళ్ళు ఎవరో తెలియదు, ఆడోళ్ళు ఆడకొచ్చి ఆడలతో మొగోళ్ళు మందులు తాగి ఇక్కడ కూర్చుంటున్నారు. అదే ఖర్చు. ఆ సాయిబార్ అనొద్దు కానీ పాప ఆయన చచ్చిపోయి మననే చచ్చిపోయింది కానీ ఆయన ఉంటే ఇంకో రకంగా ఉండేది. ఆయన మన ఈ మధ్య అదే సార్ గచ్చు ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు కొత్త షాప్ ఓపెన్ అయింది కదా, పర్మిషన్ ఎక్సైజ్ వాళ్ళు ఇచ్చింది. మీరు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వండి. మా తరఫు నుంచి కూడా ఇక్కడ జరిగిన న్యూసెన్స్ మేము కూడా ఒక లెటర్ రాస్తాం. కళ్ళు కబూదులు గుడ్డు నా కొడుకులా తయారయ్యేది ప్రభుత్వం. ఏం అర్థం కావట్లేదు. గుడ్డోడైనా ఏం పక్కనోడి చెవులు పెట్టుకొని వినిపించుకుంటారు ఏమన్నా రాయాలంటే. సిగ్గు ఎక్కువ ఉండాలి వీళ్ళకి. వీళ్ళు కూడా వీళ్ళు బిల్లింగ్ గానే ఉన్నారు ఆల్రెడీ. వేరే కాడ రెనోవేషన్ వాడు బిల్లింగ్ అసలు శుభ్రంగా ఉంటే చాలు కదా. ఏంది ఇప్పుడు సమస్య వేరే కాబట్టి షాప్ అటు పోయింది. అది షాప్ వచ్చింది షిఫ్ట్ చేయడమే కాబట్టి మీరు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఎక్సైజ్ వాళ్ళకి ఇవ్వండి. మేము కూడా మా తరఫు నుంచి లెటర్ రాస్తాం. బాత్రూమ్ పెట్టారు, నీళ్లు కూడా అదే అక్కడ రండి రండి. ఎవరమ్మా సేట్ గారు ఉన్నారా? ఏదో ఒకసారి రమ్మ. ఒకసారి రమ్మను. సేట్ గారు అమ్మ. సేట్ లేడా? ఏందా పరిస్థితి? మీరు చేసిన పని మేము చేస్తున్నాం. సే గారు మీరు చేసిన పని మేము చేస్తున్నాం. ఇక ఎప్పుడన్నా మీరు మమ్మల్ని ఇంట్లో మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇస్తాం. అది ఎలా తెలుసు నాకు? ఆల్రెడీ వీళ్ళు కూడా బిల్లింగ్ ఉన్నారు. చెప్పారు మీ సమస్య ఇక్కడ నుంచి షాప్ షిఫ్ట్ చేయడమేగా. దానికోసం ఏం చేయాలని నేను చెప్తున్నా. మీకోసం నేను చెప్పేది దాన్ని షిఫ్ట్ చేయాలంటే మీరు అందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వండి. మేము కూడా మా తరఫున లెటర్ పెడతాము. గతంలో జరిగిన కేసు పెడతాము. మేము ఎందుకు రాలంట? గుడ్డి నా కొడుకులు ఉన్నారా? గుడ్డి నా కొడుకులు ఉన్నారా? ఆ మాత్రం ఇన్నిసార్లు కంప్లైంట్లు పెడితే ఇప్పుడు వచ్చి మీరు మాకు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలుసు ఎట్లా మార్పించాలో మాకు తెలుసు. ఎవరు చెప్పాలో తెలుసు. ఎవరు ముట్టి మీద కొట్టాలో తెలుసు. చెప్పులతో కొట్టిస్తారు, చెప్పులతో కొడతారు. అది మీరు చెప్పచ్చు. మీరు ఎందుకు అవసరం లేదు. మీరు చెప్పడం అవసరం లేదు. మీరు నాకు ప్రొసీజర్ తెలుసు. నేను వెళ్తున్నా దానికే వచ్చింది. అదే విధంగా వెళ్తే మాకు సలహాలు అక్కర్లేదు స్వామి. కొండలరావు మాకు సలహాలు అక్కర్లేదు దయచేసి. మాకు మీ విధులు మీరు నిర్వర్తిస్తే మా రోడ్డు మీదకి వచ్చి అక్కలు చెల్లి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. మీ విధులు నిర్వర్తించకుండా రోడ్ల మీదకి వచ్చారు. మీరు మళ్ళీ మాకు సలహా ఎందుకు ఇస్తున్నారు? ఏంటండి ఇప్పుడు నాతో ఎందుకండి విధానం? మరి మీరు నన్ను ప్రజల సమస్యలు ఏంటని వచ్చారు. మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. మీరు ప్రజల సమస్యలను మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏందండి అది? అక్కడ పని అయిపోయింది సార్. కొద్దిగా రిపేర్ ఆగింది. ఎప్పుడో పోయేది 10 నెలలు పోయేది. అక్కడ అయితే మీకు కావాలంటే చూడండి. ఎక్కడ సుమంత్ వాటర్ ప్లాంట్ పని అంతా అయిపోయింది. కాదన్నా మీకు మనుషులేగా పందులం కాదుగా.